ఓం శాంతి. మురళి తారీఖు 9/2/2025. అవ్యక్త మురళి. రివైజ్ డేటు 18/1/2004. మురళి యొక్క సారము: వరల్డ్ అథారిటీ యొక్క డైరెక్ట్ పిల్లలము ఈ స్మృతిని ఎమర్జ్ చేసుకుని సర్వశక్తులను ఆర్డర్ అనుసారంగా నడిపించండి. వరల్డ్ అథారిటీ యొక్క డైరెక్ట్ పిల్లలము ఈ స్మృతిని ఎమర్జ్ చేసుకుని సర్వశక్తులను ఆర్డర్ అనుసారంగా నడిపించండి. ఈ టాపిక్ పైన అవ్యక్త మురళి ఉంది. ఈరోజు నలువైపులా ఉన్న పిల్లలందరూ స్నేహ అలలలో లీనమై ఉన్నారు. అందరి మనస్సులో విశేషంగా బ్రహ్మ బాబా యొక్క స్మృతి ఎమర్జ్ అయి ఉంది. అమృతవేళ నుండి సాకార పాలన పొందిన రత్నాలు మరియు అలౌకిక పాలన పొందిన రత్నాలు ఇద్దరి మనస్సు యొక్క స్మృతి మాలలు బాప్దాద వద్దకు చేరుకున్నాయి. అందరి మనస్సులలో బాప్దాద స్మృతి చిత్రం కనిపిస్తోంది. బాబా మనస్సులో పిల్లలందరి స్నేహం నిండిన స్మృతి ఇమిడి ఉంది. అందరి మనస్సులలో ఒకటే పాఠం రోగుతుంది, నా బాబా అని. బాబా మనస్సు నుండి ఇదే పాట వస్తుంది, నా మధురాతి మధురమైన పిల్లలు. స్వతహాగా వచ్చే ఈ పాట, అనంతమైన ఈ పాట ఎంతో ప్రియమైనది. బాప్దాద నలువైపులా ఉన్న పిల్లల యొక్క స్నేహ స్మృతికి రిటర్నుగా మనస్సు నుండి స్నేహపూర్వక ఆశీర్వాదాలను కోటాను కోట్ల రెట్లుగా ఇస్తున్నారు. బాప్దాద చూస్తున్నారు. ఇప్పుడు కూడా దేశం మరియు విదేశీ పిల్లలు స్నేహ సాగరంలో లవలీనమై ఉన్నారు. ఈ స్మృతి దివసము విశేషంగా పిల్లలను సమర్థంగా చేసే రోజు. ఈరోజు విశేషంగా పిల్లలకు బ్రహ్మ బాబా ద్వారా కిరీట ధారణ జరిగిన రోజు. బ్రహ్మ బాబా నిమిత్త పిల్లలకు విశ్వ సేవా బాధ్యత అనే కిరీటాన్ని పెట్టారు. స్వయం గుప్తమయ్యి పిల్లలను సాకార స్వరూపంలో నిమిత్తంగా చేసి స్మృతి తిలకం పెట్టారు. తమ సమానంగా అవ్యక్త ఫరిస్తా స్వరూపం యొక్క ప్రకాశ కిరీటాన్ని పెట్టారు. తాను చేయించేవారిగా అయ్యి పిల్లలను చేసేవారిగా తయారు చేశారు. అందువల్లనే ఈ రోజుని స్మృతి దివసం, సమర్థ దివసం అని అంటారు. కేవలం స్మృతియే కాదు, సర్వ సమర్థతలు పిల్లలకు వరదాన రూపంలో ప్రాప్తించాయి. బాప్దాద పిల్లలందరినీ సర్వ స్మృతి స్వరూపులుగా చూస్తున్నారు. మాస్టర్ సర్వశక్తివాన్ స్వరూపంలో చూస్తున్నారు, శక్తివంతులుగా కాదు. మాస్టర్ సర్వశక్తివాన్ స్వరూపంలో చూస్తున్నారు. ఈ సర్వశక్తులు బాబా ద్వారా పిల్లలు ప్రతి ఒక్కరికి వరదానం రూపంలో లభించాయి. దివ్య జన్మ తీసుకోగానే బాప్దాద వరదానం ఇచ్చారు, సర్వశక్తివాన్ భవ అని. ఇది ప్రతి జన్మదినానికి వరదానము. ఈ శక్తులను వరదాన రూపంతో కార్యంలో ఉపయోగించండి. శక్తులైతే పిల్లలందరికీ లభించాయి, కానీ కార్యంలో ఉపయోగించడంలో నెంబర్ వారీగా అవుతున్నారు. ప్రతి శక్తి యొక్క వరదానాన్ని సమయానుసారంగా ఆజ్ఞాపించగలుగుతున్నారా? వరదాత యొక్క వరదానపు స్మృతి స్వరూపంగా అయ్యి సమయానుసారంగా ఏ శక్తిని ఆర్డర్ చేసినా అది హాజరవ్వాల్సిందే. వరదాన ప్రాప్తి యొక్క స్మృతితో
యజమానిని అన్న స్మృతి స్వరూపంలో ఉండి మీరు ఆర్డర్ చేస్తే సమయానికి శక్తి కార్యంలోకి రాకపోవటం అనేది జరగదు. కానీ యజమానిగా అయ్యి మాస్టర్ సర్వశక్తివాన్ స్మృతి యొక్క సీట్పై సెట్ అవ్వాలి. సీట్పై సెట్ అవ్వకపోతే ఏది మీ ఆజ్ఞను అంగీకరించదు. బాబా మిమ్మల్ని స్మృతి చేయగానే మీరు హాజరవుతారు, హుజూరు హాజరైపోతారు అని పిల్లలు అంటూ ఉంటారు. మరి హుజూరు అనగా యజమాని హాజరైనప్పుడు శక్తులు ఎందుకు హాజరవ్వవు? విధిపూర్వకంగా యజమానిగా అయ్యి అధికారంతో ఆర్డర్ చేయండి. సంగమయుగంలో విశేషంగా పరమాత్మ యొక్క సంపదయే ఈ సర్వశక్తులు. ఆస్తి ఎవరి కోసం ఉంటుంది? పిల్లల కోసమే ఆస్తి ఉంటుంది. కనుక అధికారం యొక్క స్మృతి స్వరూప సీట్పై సెట్ అయ్యి ఆర్డర్ చేయండి. శ్రమ ఎందుకు చేయాలి? ఆర్డర్ చేయండి. విశ్వానికి అధికారి అయిన బాబా యొక్క డైరెక్ట్ పిల్లలము అనే స్మృతి యొక్క నషాను ఇమర్జ్ చేసుకోండి. స్వయాన్ని పరిశీలించుకోండి. వరల్డ్ ఆల్మైటీ అథారిటీకు అధికారి ఆత్మను అనే స్మృతి స్వతహాగా ఉంటుందా? సదా ఉంటుందా లేక అప్పుడప్పుడు ఉంటుందా అని స్వయాన్ని పరిశీలన చేసుకోండి. ఈ సమయంలో అయితే అధికారం తీసుకోవడానికే గొడవలు జరుగుతున్నాయి. మీ అందరికీ పరమాత్మ అధికారం జన్మతోనే లభించింది. కనుక మీ అధికారం యొక్క సమర్థతలో ఉండండి. స్వయం కూడా సమర్థంగా ఉండండి. సర్వాత్మలకి కూడా సమర్థతను ఇప్పించండి. సర్వాత్మలు ఈ సమయంలో సమర్థత లేక అంటే సర్వశక్తులు లేక బికారిగా ఉన్నారు. ఈ సమయంలో సర్వాత్మలు సమర్థత లేని కారణంగా అంటే సర్వశక్తులు లేని కారణంగా బికారిగా ఉన్నారు. మీ జడ చిత్రాల ముందు అడుగుతూ ఉంటారు. కనుక బాబా అంటున్నారు, ఓ సమర్థ ఆత్మల్లారా, సర్వాత్మలకు శక్తిని ఇవ్వండి, సమర్థతను ఇవ్వండి. దీని కొరకు కేవలం ఒక విషయంపై శ్రద్ధ పెట్టడం పిల్లలందరికీ అవసరం. దాని కొరకు బాప్దాదా సూచన కూడా ఇచ్చి ఉన్నారు. బాబా రిజల్ట్లో చూస్తే చాలామంది పిల్లల సంకల్పం మరియు సమయం వ్యర్థంగా పోతున్నాయి. ఏ విధంగా అయితే కరెంటు యొక్క కనెక్షన్ కొద్దిగా లూజ్ అయినా లేక లీక్ అయినా కాంతి సరిగ్గా రాదు, అదేవిధంగా ఈ వ్యర్థ లీకేజ్ సమర్థ స్థితిని సదాకాలికంగా స్మృతిగా అవ్వనివ్వదు. కావున వేస్ట్ని బెస్ట్లోకి మార్చండి. పొదుపు పథకాన్ని తయారు చేయండి. మొత్తం రోజంతటిలో సమయం, సంకల్పం ఎంత వేస్ట్ అయ్యాయి, బెస్ట్ ఎంత అయ్యాయి అని శాతం పరిశీలించుకోండి. మొత్తం రోజంతటిలో సమయం, సంకల్పం ఎంత వ్యర్థమయ్యాయి, ఎంత సమర్థం అయ్యాయి అని శాతం పరిశీలించుకోండి. ఒకవేళ 40%, 20% వ్యర్థం ఉన్నా దాని నుండి కూడా రక్షించుకోండి. కొద్దిగానే వేస్ట్ అవుతుంది, మొత్తం రోజంతా మంచిగానే ఉంటుంది అని ఇలా అనుకోకండి. ఈ వ్యర్థం అనే అలవాటు చాలా సమయం నుండి ఉన్న అలవాటు చివరి సమయంలో మోసం చేయగలదు. ఈ వ్యర్థం నెంబర్ 1గా అవ్వనివ్వదు, నెంబర్ వారీగా చేస్తుంది. బ్రహ్మబాబా ప్రతిరోజు చెకింగ్ చేసుకోవడం కోసం తమ దర్బారును పెట్టుకునేవారు. ఎవరి దర్బారు?
పిల్లల దర్బారు కాదు, తమ కర్మేంద్రియాల దర్బారును పెట్టుకునేవారు. ఆర్డర్ వేసేవారు, ఓ మనస్సు, నా ముఖ్యమంత్రి, నీ నడవడిక మంచిగా లేదు, ఆర్డర్లో నడుచుకో. ఓ సంస్కారమా, ఆర్డర్లో నడుచుకో. ఎందుకు అలజడిలోకి వచ్చావు? కారణం చెప్పు, నివారణ చెయ్యి. ఇలా రోజు బాబా అఫీషియల్ దర్బారు పెట్టుకునేవారు. ఇలా మీరు కూడా మీ స్వరాజ్య దర్బారును పెట్టుకోండి. కొంతమంది పిల్లలు బాప్దాదాతో మధురాతి మధురమైన ఆత్మిక సంభాషణ చేస్తూ ఉంటారు, వ్యక్తిగత సంభాషణ చేస్తూ ఉంటారు. చెప్పమంటారా? మేము భవిష్యత్తులో ఏమవుతాము? మా యొక్క చిత్రం ఏమిటో చెప్పండి. ఆదిలో జగదంబ మాతని పిల్లలందరూ తమ భవిష్య చిత్రాన్ని అడిగేవారు. మా చిత్రం ఎలా ఉంటుందో ఇవ్వండి మమ్మా అని అనేవారు. ఇది ఆది రత్నాలకు జ్ఞాపకం ఉండి ఉంటుంది. అలాగే బాబాతో కూడా ఆత్మిక సంభాషణ చేస్తూ తమ యొక్క చిత్రం అడుగుతున్నారు. మీ అందరికీ కూడా మా చిత్రం ఏంటో తెలిస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది కదా. కానీ బాప్దాదా చెప్తున్నారు, బాబా పిల్లలు ప్రతి ఒక్కరికి ఒక విచిత్ర దర్పణం ఇచ్చారు. ఆ దర్పణం ఏంటి? వర్తమాన సమయంలో మీరు స్వరాజ్యాధికారులు కదా. స్వరాజ్యాధికారులేనా? అయితే చేతులు ఎత్తండి. కొద్దిమంది ఎత్తడం లేదు, అంటే కొద్దిగా ఏమైనా ఉందా? మంచిది, అందరూ స్వరాజ్యాధికారులే కదా. శుభాకాంక్షలు. అయితే స్వరాజ్యాధికారం యొక్క చార్టు మీ భవిష్య పదవి యొక్క ముఖాన్ని చూపించే దర్పణం. ఈ దర్పణం అందరికీ లభించింది కదా. క్లియర్గా అంటే స్పష్టంగా ఉందా? ఏ విధమైన నల్ల మచ్చలు లేవు కదా. నల్ల మచ్చలైతే ఉండవు, కానీ అప్పుడప్పుడు అద్దం వేడి నీటి దగ్గర పెడితే ఆవిరి పట్టేస్తుంది. అప్పుడు అద్దం సరిగ్గా కనిపించదు. స్నానం చేసే సమయంలో ఈ విషయం గురించి అందరికీ అనుభవం ఉంటుంది. అదేవిధంగా ఇప్పటి వరకు ఏదైనా ఒక్క కర్మేంద్రియమైనా మీ పూర్తి కంట్రోల్లో లేకపోతే, కంట్రోల్లో ఉంటుంది కానీ అప్పుడప్పుడు ఉండకపోతే, అది ఏ కర్మేంద్రియమైనా అనగా కళ్ళైనా, నోరైనా, చెవులైనా, పాదాలైనా, అప్పుడప్పుడు పాదాలు కూడా చెడు సాంగత్యం వైపు వెళ్ళిపోతాయి. కాళ్ళు కూడా కంట్రోల్లో ఉండవు కదా. అందరూ కలిసి కూర్చున్నప్పుడు రామాయణం, భాగవత కథలు వింటూ ఉంటారు. వ్యర్థమైనవి అవన్నీ, మంచి విషయాలు కూడా కాదు. ఇలా సంకల్పం మరియు సమయం సహితంగా ఏ కర్మేంద్రియం అయినా కంట్రోల్లో లేకపోతే, స్వరాజ్యంలోనే కంట్రోల్ లేకపోతే విశ్వరాజ్యాన్ని ఎలా కంట్రోల్ చేస్తారు అని చెక్ చేసుకోండి. రాజుగా ఎలా అవుతారు? అక్కడైతే అన్నీ యాక్యురేట్గా ఉంటాయి. కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్ అన్నీ స్వతహాగా సంగమయుగం యొక్క పురుషార్థానికి ప్రాలబ్ధ రూపంలో లభిస్తాయి. కనుక సంగమయుగము అంటే వర్తమాన సమయంలో ఒకవేళ కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్ తక్కువగా ఉంటే, పురుషార్థం తక్కువగా ఉంటే ప్రాలబ్ధం ఏం లభిస్తుంది? లెక్క పెట్టడంలో తెలివైనవారు కదా. కనుక ఈ దర్పణంలో మీ ముఖాన్ని చూసుకోండి. రాజుగా అయ్యే ముఖం కనిపిస్తుందా? రాయల్ ఫ్యామిలీకి వచ్చే ముఖం కనిపిస్తుందా? రాయల్ ఫ్యామిలీలోకి వచ్చే ముఖం కనిపిస్తుందా? రాజుగా అయ్యే ముఖం కనిపిస్తుందా? రాయల్ ప్రజలుగా అయ్యే ముఖం కనిపిస్తుందా? సాధారణ ప్రజలుగా అయ్యే ముఖం కనిపిస్తుందా? ఏ ముఖం కనిపిస్తుంది అనేది చూసుకోండి. బాబా ఏమంటున్నారు? బాబా అంటున్నారు, నేను మీకు దర్పణం ఇచ్చాను.
ఆ దర్పణంలో మీ ముఖాన్ని చూసుకోండి. ఏంటి, రాజుగా అయ్యే ముఖం కనిపిస్తుందా? రాయల్ ఫ్యామిలీలోకి వచ్చే ముఖం కనిపిస్తుందా? రాయల్ ప్రజలుగా అయ్యే ముఖం కనిపిస్తుందా? సాధారణ ప్రజలుగా అయ్యే ముఖం కనిపిస్తుందా? ఏ ముఖం కనిపిస్తుంది అనేది చూసుకోండి. చిత్రం లభించిందా? ఈ చిత్రంతో పరిశీలన చేసుకోవాలి. ప్రతిరోజు పరిశీలన చేసుకోవాలి. ఎందుకంటే చాలా కాలపు పురుషార్థం చాలా కాలం యొక్క రాజ్యభాగ్యాన్ని ఇస్తుంది. మీరు ఒకవేళ అంతిమ సమయంలో బేహద్ వైరాగ్యం వచ్చేస్తుంది అని ఆలోచిస్తే అప్పుడు అది చాలా సమయం యొక్క పురుషార్థం అవుతుందా, లేక కొద్ది సమయం యొక్క పురుషార్థం అవుతుందా? చాలా కాలం అని చెప్పలేం కదా. 21 జన్మలు పూర్తి రాజ్యాధికారిగా అవుతారా? సింహాసనంపై కూర్చోకపోయినా కానీ రాజ్యాధికారిగా అవుతారు కదా. ఇక్కడ చాలా సమయం యొక్క పురుషార్థానికి, అక్కడ చాలా సమయం యొక్క ప్రారంధానికి సంబంధం ఉంది. అందువలన ఇప్పుడు ఇంకా వినాశనం యొక్క తారీఖు నిర్ణయం అవ్వలేదు. ఎప్పుడవుతుందో తెలియదు అని సోమరిగా అవ్వవద్దు. 8 సంవత్సరాలు అవుతుందో 10 సంవత్సరాలు అవుతుందో తెలియదు, ముందు ముందు తయారైపోతాము అని ఇలా ఆలోచించకండి. విశ్వం యొక్క అంతిమ సమయం గురించి ఆలోచించే ముందు మీ జన్మ యొక్క అంతిమ సమయం గురించి ఆలోచించండి. ఈ సమయంలో నాకు మృత్యు వస్తుంది అని ఎవరి దగ్గరైనా తారీఖు ఉందా? ఎవరి దగ్గరైనా ఉందా? లేదు కదా. విశ్వం యొక్క అంతిమం అనేది సమయానికి అయిపోతుంది. విశ్వం యొక్క అంతిమం అనేది సమయానికి అయిపోతుంది. కానీ మొదట మీ అంతిమ సమయం గురించి ఆలోచించుకోండి. జగదాంబ సరస్వతి యొక్క స్లోగన్ స్మృతి తెచ్చుకోండి. ఆ స్లోగన్ ఏంటి? ప్రతి గడియ అంతిమ గడియగా భావించండి అని. అకస్మాత్తుగా జరుగుతుంది, తారీఖు చెప్పడం జరగదు. విశ్వ వినాశనానికి మరియు మీ అంతిమ సమయానికి తారీఖు చెప్పడం జరగదు. అన్నీ అకస్మాత్తుగా జరిగే ఆటలు. కనుక స్వరాజ్యాధికారి రాజులు మీ యొక్క దర్బార్ పెట్టుకోండి, ఆర్డర్తో నడిపించుకోండి. ఎందుకంటే భవిష్యత్తులో లా అండ్ ఆర్డర్ రాజ్యం నడుస్తుంది అని మహిమ ఉంది. అక్కడ స్వతహాగానే ఉంటుంది. లవ్ మరియు లా రెండింట్లో బ్యాలెన్స్ ఉంటుంది, స్వతహాగా ఉంటాయి. రాజు ఇది లా అని లా పాస్ చేయరు. ఈ రోజుల్లో అందరూ లా తయారు చేస్తున్నారు. పోలీస్ వారు కూడా లా అంటే నియమం తీసుకుంటున్నారు. కానీ అక్కడ లవ్ మరియు లా బ్యాలెన్స్ ఉంటాయి. మరి ఇప్పుడు సర్వశక్తివాన్ సీట్పై సెట్ అయి ఉండండి. ఈ కర్మేంద్రియాలు, శక్తులు, గుణాలు అన్నీ మీకు చిత్తం ప్రభు చిత్తం ప్రభు అంటూ హాజరవుతాయి. మోసం చెయ్యవు, జీ హాజరు అంటాయి. మరి ఇప్పుడు ఏం చేస్తారు? మరుసటి స్మృతి దినం నాటికి ఏ సమారోహం జరుపుకుంటారు? ప్రతి జోన్ వారు సమారోహం జరుపుకుంటారు కదా. సన్మాన సమారోహాలు చాలా జరుపుకున్నారు. ఇప్పుడు సదా ప్రతి సంకల్పం మరియు ప్రతి సమయం యొక్క సఫలత సమారోహం జరుపుకోండి. వ్యర్థం సమాప్తి అవ్వాలి. ఎందుకంటే మీరు సఫలతామూర్తి అవటం ద్వారా ఆత్మలకు తృప్తి యొక్క సఫలత లభిస్తుంది. నిరాశతో ఉన్న నలువైపులా ఆశాదీపం వెలుగుతుంది. దేనిలోనైనా సఫలత వస్తే ఆ జ్యోతి వెలిగిస్తారు కదా. దేనిలోనైనా సఫలత వస్తే జ్యోతి వెలిగిస్తారు కదా. ఇప్పుడు విశ్వంలో ఆశాదీపం వెలిగించండి.
ప్రతి ఆత్మలో ఏదో ఒక నిరాశ ఉంది. నిరాశల కారణంగా అలజడిలో, టెన్షన్లో ఉన్నారు. కనుక ఓ అవినాశీ దీపాలు, ఇప్పుడు మీ ఆశా దీపాల దీపావళి జరుపుకోండి. మొదట స్వయం, తరువాత సర్వులు. విన్నారా? ఇకపోతే బాప్దాదా పిల్లల స్నేహాన్ని చూసి సంతోషిస్తున్నారు. స్నేహం సబ్జెక్ట్లో శాతం బాగుంది. మీరు ఎంత శ్రమ చేసి ఇక్కడకు ఎందుకు చేరుకున్నారు? మిమ్మల్ని తీసుకువచ్చింది ఏమిటి? రైలు తీసుకువచ్చిందా? విమానం తీసుకువచ్చిందా? స్నేహం తీసుకువచ్చింది. స్నేహం అనే విమానం ద్వారా చేరుకున్నారు. స్నేహంలో అయితే పాస్ అయిపోయారు. ఇప్పుడు సర్వశక్తివాన్ స్థితిలో మాస్టర్గా అవ్వాలి. దానిలో పాస్ అవ్వాలి. ఈ ప్రకృతి, ఈ మాయ, ఈ సంస్కారాలు మీకు దాసులుగా అయిపోతాయి. యజమాని ఏ ఆజ్ఞ ఇస్తారు అని ప్రతి క్షణం అవి ఎదురు చూస్తూ ఉంటాయి. బ్రహ్మబాబా కూడా యజమానిగా అయ్యి లోపలే సూక్ష్మ పురుషార్థం చేశారు. వారు ఎలా సంపన్నంగా అయ్యారో మీకు తెలిసిందా? పక్షి ఎగిరిపోయింది, పంజరం తెరుచుకుంది. సాకార ప్రపంచం యొక్క లెక్కాచారాలు, సాకార తనువు యొక్క పంజరం తెరుచుకుంది, పక్షి ఎగిరిపోయింది. ఇప్పుడు బ్రహ్మబాబా కూడా ఎంతో ప్రేమతో పిల్లల్ని తొందరగా రండి, ఇప్పుడే రండి, ఇప్పుడే రండి అని ఆహ్వానిస్తున్నారు. రెక్కలైతే లభించాయి కదా. అందరూ ఒక్క క్షణంలో మీ మనస్సులో ఈ డ్రిల్ చేయండి. ఇప్పుడిప్పుడే చేయండి. అన్ని సంకల్పాలు సమాప్తం చేయండి. ఇదే డ్రిల్ వేయండి. బాబా అంటున్నారు, అన్ని సంకల్పాలు సమాప్తం చేయండి, ఇదే డ్రిల్ చేయండి. ఓ బాబా, మధురమైన బాబా, ప్రియమైన బాబా, మేము మీ సమానంగా అవ్యక్త రూపధారి అయిపోయాము. బాప్దాదప్పుడు డ్రిల్ చేయించారు. అచ్చా, నలువైపులా ఉన్న స్నేహిసు సమర్థులైన పిల్లలకు, నలువైపులా ఉన్న స్వరాజ్యాధికారీసు విశ్వరాజ్యాధికారి పిల్లలకు, నలువైపులా ఉన్న మాస్టర్ సర్వశక్తివాన్ సీట్పై సిట్ అయి ఉండే తీవ్ర పురుషార్థి పిల్లలకు, సదా యజమానిగా అయ్యి ప్రకృతిని, సంస్కారాలను, శక్తులను, గుణాలను ఆర్డర్ చేసే విశ్వరాజ్యాధికారి పిల్లలకు, బాబా సమానంగా సంపూర్ణత మరియు సంపన్నత తీసుకువచ్చే దేశ విదేశాలలో ప్రతి స్థానంలో మూల మూలల్లో ఉండే పిల్లలకు, సమర్థ దివసానికి బాప్దాద యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఆత్మిక తండ్రికి ఆత్మిక పిల్లల యొక్క ప్రియ స్మృతులు మరియు నమస్తే. ఇప్పుడు బాప్దాదాకు విశేషంగా ఎవరు గుర్తుకు వస్తున్నారు? జానకి దాదీజీ. నేను సభలో తప్పకుండా హాజరై ఉంటాను అని వారు ప్రత్యేకంగా సందేశం పంపారు. లండన్, అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా, ఆసియా, భారతదేశంలోని ప్రతి దేశంలోని పిల్లలందరికీ ఒక్కొక్కరి పేరు మరియు వారి విశేషత సహితంగా ప్రియ స్మృతులు. మీకైతే సమ్ముఖంగానే ప్రియ స్మృతులు లభిస్తున్నాయి కదా. అచ్చా, ఈరోజు మధుబన్ వారిని కూడా గుర్తు చేసుకున్నాము. వీరు ముందు కూర్చుంటారు కదా. మధుబన్ వారు చేతులెత్తండి. మధుబన్ భుజాలందరూ చేతులెత్తండి. మధుబన్ వారికి విశేషంగా త్యాగం యొక్క భాగ్యము సూక్ష్మంగా ప్రాప్తిస్తుంది. ఎందుకంటే ఉండేది పాండవ భవనంలో, మధుబన్లో, శాంతివనంలో. కానీ కలిసే వారికి అవకాశం లభిస్తుంది. మధుబన్ వారు సాక్షిగా చూస్తూ ఉంటారు, కానీ మనసులో ఎప్పుడూ మధుబన్ వారు ఉంటారు. ఇప్పుడు మధుబన్ నుండి వేస్ట్ యొక్క నామరూపాలు సమాప్తం అవ్వాలి.
సేవలో, స్థితిలో, అన్నింటిలో మహానుగా ఉండాలి. సరేనా? మధుబను వారిని మర్చిపోము. మధుబనుకు త్యాగం యొక్క చార్టు ఇస్తాము. అచ్చ. ఈరోజు వరదానము: మస్తకము ద్వారా సంతుష్టత యొక్క ప్రకాశమును చూపించి సాక్షాత్కార్ మూర్తి భవ. మస్తకము ద్వారా సంతుష్టత యొక్క ప్రకాశమును చూపించి సాక్షాత్కార్ మూర్తి భవ. వరదానం యొక్క వివరణ: ఎవరైతే సదా సంతుష్టంగా ఉంటారో వారి మస్తకం నుండి సంతుష్ట రూపీ ప్రకాశము సదా ప్రకాశిస్తూ ఉంటుంది. వారిని ఎవరైనా ఉదాసీన ఆత్మలు చూసినట్లయితే వారు కూడా సంతోషపడిపోతారు. వారి ఉదాసీనత అంతమైపోతుంది. వారి ఉదాసీనత అంతమైపోతుంది. ఎవరి వద్దనైతే సంతుష్టత రూపీ సంతోషం యొక్క ఖజానా ఉంటుందో వారి వెనుక అందరూ స్వతహాగానే ఆకర్షితులవుతారు. వారి సంతోషమయమైన ముఖము చైతన్యమైన బోర్డుగా అయిపోతుంది. అది అనేక ఆత్మలను తయారు చేసే వారి పరిచయమును ఇస్తుంది. కావున ఇటువంటి సంతుష్టంగా ఉండే మరియు సర్వులను సంతుష్టపరిచే సంతుష్టమణులుగా అవ్వండి. దాని ద్వారా అనేక మందికి సాక్షాత్కారము జరుగుతుంది. స్లోగన్: దెబ్బ వేసేవారి పని దెబ్బ వేయడం, మరియు మీ పని మిమ్మల్ని మీరు రక్షించుకోవటం. దెబ్బ వేసేవారి పని దెబ్బ వేయడము, మరియు మీ పని మిమ్మల్ని మీరు రక్షించుకోవడము. ఈరోజు అవ్యక్త సూచన పాయింట్: ఏకాంత ప్రియులుగా అవ్వండి. ఐక్యతను మరియు ఏకాగ్రతను ధారణ చేయండి. దీని గురించి పాయింట్: కొబ్బరికాయ పగలగొట్టి ఉద్ఘాటన చేసినట్లుగా, రిబ్బన్ కట్ చేసి ఉద్ఘాటన చేసినట్లుగా ఒకే మతం, ఒకే బలం, ఒకే విశ్వాసం మరియు ఐక్యత యొక్క రిబ్బన్ కట్ చేయండి. మరియు సర్వుల సంతుష్టత మరియు ప్రసన్నత అనే కొబ్బరికాయను కొట్టండి. ఆ నీటిని ధరణిపై వేయండి. అప్పుడు సఫలత ఎంత లభిస్తుందో చూడండి. ఓం శాంతి.